హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు స్పై వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చికెన్ కన్నా ఎంతో టేస్ట్గా ఉండే పన్నీర్ పులావ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. పన్నీర్ పులావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా దినుసులు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, అవన్నీ, ధనియాల పొడి, క్యారెట్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. పన్నీర్ బిర్యానీ తయారు చేయడానికి ఒక 100 or 150 grams పన్నీరు ఇట్లా క్యూబ్స్గా కట్ చేసి తీసుకోండి. ముందుగా ప్యాన్లో నూనె వేడి చేసుకోవాలి. ఒక 2 tablespoons ఆయిల్ అయితే సరిపోతుందండి. నూనె వేడయ్యాక అందులో ఒక స్పూన్ జీలకర్ర అండ్ మసాలా దినుసులు వేసుకోండి. అందులోనే 2 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. మనం చికెన్, నాన్ వెజ్, మటన్ అలాంటివి తినని వాళ్ళకి పన్నీర్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి మసాలా కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఆనియన్స్ వేసుకోండి, పొడవుగా కట్ చేసుకొని. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం పన్నీర్ని ఫ్రై చేసుకోవడానికి కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక పన్నీర్ క్యూబ్స్ని దానిలో వేసుకోండి. ఇలా కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి. మనకు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి. లోపు ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మసాలాలు తక్కువగానే వేసుకోండి, తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయాక అందులో మనం పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ వేసుకోవాలండి. మీకు కావాలంటే వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ అలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. నేను పచ్చి బఠానీ కూడా వేస్తున్నానండి. కొంచెం లైట్గా హాట్ వాటర్లో ఒక 2 minutes అలా ఉడకనిచ్చి వేసుకోండి పచ్చి బఠానీ. మీ దగ్గర మామూలు కాజు ఉంటే ముందే వేసుకోండి, కొంచెం తాలింపు వేసినప్పుడే. నా దగ్గర ఫ్రైడ్ కాజు ఉన్నాయి కాబట్టి ఈ టైంలో వేస్తున్నాను. ఇందులోనే మీ టేస్ట్కి తగినట్లు సాల్ట్ వేసుకోండి. అందులోనే 1/2 స్పూన్ ధనియా పొడి. నేను గరం మసాలా అవేమీ వేయట్లేదండి. మీకు గరం మసాలా ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే గరం మసాలా లేదా బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. అందులోనే కొంచెం ఫ్రై చేసిన పన్నీర్ కూడా వేసుకోండి. పన్నీర్ కూడా వేసి అంతా బాగా కలిపి ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వండి, అప్పుడు మసాలా పడుతుంది. ముందుగానే ఒక 1/2 hour సోక్ చేసి వాష్ చేసుకున్న రైస్ అండి. ఇందులోనే ఎసరు కూడా పోసేసుకున్నాను నేను. ఇందులోనే మన మసాలా అదంతా వేసేసుకోవాలి, పన్నీర్ అదంతా తాలింపు. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ టేస్ట్ చూసుకోండి. పన్నీర్ మనకి రెడీమేడ్గా దొరుకుతుంది, లేదా మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుందండి, మనకి మంచి టేస్ట్ కూడా ఉంటుంది. పిల్లలు లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. పన్నీర్ కూడా హెల్త్కి మంచిది కాబట్టి మసాలాలు తక్కువ వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత టేస్టీగా ఉండే పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. మా బావకి లంచ్ బాక్స్లోకి సెట్ చేసేస్తున్నాను. చూడండి, మంచి కలర్ కూడా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీన్ని ఇలాగైనా తినొచ్చు, లేదా మనం అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటే ప్లెయిన్గా తినొచ్చు, లేదా రైతాతో అయినా తినేయచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.